ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరు యొక్క ఆశీర్వచనాలు. జూన్ 1 తారీఖు ఆదివారం. ఈ ఆదివారం మనకి 3 రకాలైన విశిష్టలతో కూడి వస్తుంది. అందులో ఒకటి మాస సంద షష్ఠి. అంటే మనకి ప్రతి నెల కూడా ఎలాగైతే సంకష్టహర గణపతి చతుర్థి అనేది ఉంటుందో అలా అప్పుడు వినాయకుడిని పూజిస్తాం. తర్వాత కాళాష్టమి అని చెప్పి కాలభైరవుని పూజిస్తాం. దుర్గాష్టమి అని చెప్పి దుర్గాదేవిని పూజిస్తాం. సరే మళ్ళీ 2 ఏకాదశుల్లో విష్ణుమూర్తిని పూజించటం. ఈ రకంగా మనకి ప్రతి నెల కూడా మనం పూజించుకోవాలే తప్ప పూజించుకోవాలి. మనం పూజించుకుంటే ఆ రకంగా కూడా మరి అనేక రకాలైన పండగలు, విశిష్టతలు మనకి ప్రతి నెల కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉంటాయి. అదే హిందువుల యొక్క పద్ధతి కూడా. అంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఏదో రకమైన భగవంతుని యొక్క ఆరాధనలో వారి వారి యొక్క జీవితాన్ని ఎంతో కొంత కేటాయించాలి. వారికి 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు ఏదైనప్పటికీ కూడా భగవంతుని ఆరాధన అనేది కూడా ఒక మనకు జన్మ చరితార్థం అవ్వడానికి మన హిందూ ధర్మంలో ఉపదేశించబడిన ఒక మార్గం. సరే ఆ మార్గం మనం ఎంతవరకు అందుకుంటాం, ఎంతవరకు ప్రవేశిస్తాం అనేది పక్కన పెడితే, కానీ చేసుకునే వాళ్ళకి చేసుకునేటంత అన్నట్టుగా ప్రతిరోజు కూడా ఏదో రకమైన పర్వదినం మనకు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఈ రోజుకెళ్ళేటప్పటికేంటంటే ఇవన్నీ కూడా ఈ పండగలు అన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం కొంత ఐకమత్యంగా 10 మందో, 15 మందో కొంతమంది కలిసి ఇలాగ ఆరాధించుకోవటం వల్ల ఏంటంటే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలనేవి ఎక్కువగా ఉంటూ ఉండేవి. తర్వాత ఇరుగు పొరుగు వారు ఒక్కొక్కళ్ళు వారు వారి యొక్క సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉపయోగించుకోవటం అనేది పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ, సహాయం చేసుకుంటూ, మరి వాళ్ళింటో రుచులు వీళ్ళింట్లో, వీళ్ళింటో రుచులు వాళ్ళింట్లో తినిపించుకుంటూ ఇలా ముఖ్యంగా ఈ ఊరగాయ రోజుల్లో మరి మన అందరికి మన చిన్నప్పుడు తెలిసిందే. మన అమ్మలు, మరి నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఏవండీ మేము కొత్తగా ఆవకాయ పెట్టామని వాళ్ళకివ్వటం, వాళ్ళు ఏవండీ మా ఇంట్లో కూడా మాగాయ పెట్టామని వాళ్ళివ్వటం. ఇలాంటివన్నీ కూడా ఈ పండుగలన్నీ కూడా ఇలా అందరికీ కూడా సత్సంబంధాలని కొనసాగించడానికి, మరి పునరుద్ధరించడానికి కూడా ఈ రకమైన ఈ హిందూ ధర్మంలో మనకి తెలిపి ఉండటం అనేది జరిగింది. సరే ఇవాళ మన ఇంట్లో మన పిల్లలే ఏం చేస్తున్నారో, అందరం తలో రకమైన ప్రపంచంలో మునిగిపోతున్నామనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఎవరి వ్యాపకాలు వాళ్ళకున్నాయి. ఎవరికి ఉండవలసిన పనులు వారికున్నాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఉన్నంతలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో రకంగా ఎంతో కొంత ఈ భక్తి భావంలో కొనసాగాలని, ఆ భక్తి మార్గాన్ని మనం జీవితాంతం వదలకుండా అనుసరించాలని కోరుకోవటం మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మరి ఈరోజు విశిష్టతలోకొచ్చేప్పటికి ఆదివారం ఇందాకే చెప్పాను. మాస స్కంద షష్ఠి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది. ఇక ఈసారి వచ్చేప్పటికి ఏంటంటే అది భాను షష్ఠి అని చెప్పి సాయంకాలం నుంచి అలాగో సప్తమి కూడా వస్తుంది. 2 కలిసి ఉంటాయి. షష్ఠి, సప్తమి మరి సూర్యుడిని ఆరాధించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇదే రోజు అరణ్యక గౌరీ వ్రతం అని చెప్పి కూడా మరి గౌరీమాతని పూజించడానికి కూడా ఈరోజు అనువైనదిగా ఉండటం అనేది కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం ఏంటంటే, ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం వీటి యొక్క విశిష్టతలోకొచ్చేప్పటికి ముఖ్యంగా ఈరోజు నక్షత్రం అనేది ఆశ్లేష నక్షత్రం అనేది కూడా ఉంది. ఈ ఆశ్లేష అనేది సాక్షాత్తు ఆదిశేషుడి యొక్క అవతారంగా కూడా చెప్పటం అనేది జరిగింది. అంతే కాకుండా ఇదే రోజు ఏదైనప్పటికీ కూడా మనం ఇటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా మనకేదైనా సరే వివిధ సర్పదోషాలు ఇలాంటివి ఉన్నా కూడా అవి తొలగటం అనేది ఒకటి. తర్వాత దాంతో పాటుగా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ 2 కూడా మనకేంటంటే ఇటు సూర్యుడు అగ్ని తత్వం కలిగిన దేవుడు. తర్వాత మరి సుబ్రహ్మణ్యుడు కూడా అగ్ని తత్వం కలిగిన దేవుడు. పైగా కుజుడికి అధిష్టాన దేవుడుగా ఉన్నాడు. కుజుడు కూడా మరి గ్రహాల్లో అగ్ని కారక గ్రహం అవటం అనేది కూడా జరిగింది. మనకి ఈ దేహం అనేది పంచభూతాత్మకం. ఇక్కడ మనకి జఠరాగ్ని రూపంలో అగ్ని కొలువై ఉండి, మనం తీసుకునే పదార్థాన్ని జీర్ణమయ్యేందుకు సహకరించడం అనేది కూడా జరుగుతుంది.
అలాగే ఇప్పుడు వీరి యొక్క ఆరాధన ఏదైతే ఉంటుందో, మనకి మన జన్మలో జీర్ణం కాని పాపాలు ఏవైతే ఉంటాయో, ఆ జీర్ణం కాని పాపాల్ని దహింపజేయడానికి ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక ఏదైనప్పటికీ కూడా మన కర్మ అంటే జీర్ణం కాని పాపాలు అంటే గనక మనం కర్మల్లో ఏవైనా సరే వైదొలగని పాపాలు ఏవైతే ఉంటాయో అవి మనకి జన్మ జన్మల వెంటాడి ఏదో రకంగా మనకి ఆ శిక్ష పడేలాగా చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం కూడా. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనం తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు, తెలిసి చేసే పాపాలు ఎన్నో ఎన్నో రకాలైన పాపాలనేవి కూడా ఉంటాయి. ఆ పాపాలన్నీ దహింపజేయడానికి ఈ బాలు సప్తమి లేదా భాను షష్ఠి, అలాగే మరి సుబ్రహ్మణ్య మాస స్కంద షష్ఠి ఇవి ఈరోజు మనకి ఉపయోగపడే విధానం. ఈరోజు వీటిని ఏ రకంగా మనం చేసుకోవాలి అనేది గనక చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఈరోజు పొద్దున్నే సాధ్యమైనంత వరకు కూడా ఉదయ స్నానం అంటే ప్రాతకాల స్నానం, కనీసం మరి సూర్యోదయం అయిన ఒక గంట లోపు కనీసంలో కనీసం చేస్తే గనక అది మంచిదవుతుంది. సూర్యోదయానికి ముందు గనక స్నానం చేసినట్టయితే గనక అది మరింత పరమ పవిత్రమవుతుంది. సూర్యోదయం అనంతరం ఒక గంట దాటకుండా చేస్తే అది కనీసం మానవ స్నానం అవుతుంది. ఇక ఆ తర్వాత మనం ఎప్పుడు చేసినా ఈ రోజుకైతే గనక అంత సుకృతం కాదు. కనుక సాధ్యమైనంత వరకు కూడా పొద్దున్నే సాధ్యమైనంత వరకు కూడా ఇంచుమించుగా పావుతక్కు 7 లోపు స్నానం చేయటం అనేది అవసరం. ఇక ఈరోజు స్నానం చేసొచ్చాక మనము సుబ్రహ్మణ్యుడిని, సూర్యుడిని ఆరాధించవలసి ఉంటుంది. అది ఏ రకంగా ఆరాధించాలి? ఏ రకంగా ఆరాధించాలి అంటే గనక, మనము 10 దళాల పుష్పాన్ని అంటే పుష్పం యొక్క ఏవైతే మరి వాటి రేఖలంటామో అవి 10 రేఖలుండాలి. దాన్ని దళాలు అంటాం. సో, 10 దళాల ముగ్గుని వేసి, ఆ మధ్య ఏదైతే లోపల వృత్తాకారం ఉంటుందో, ఆ వృత్తాకారంలో మనం దీపం పెట్టవలసి ఉంటుంది. అందులో 6 ఒత్తులు లేదా 7 ఒత్తులు వేసి మనం దీపారాధన చేయవలసి ఉంటుంది. మరి దీపారాధనకి ఈరోజు ఏ రకమైన నూనెని వినియోగించవలసి ఉంటుంది అంటే గనక, తప్పకుండా ఆవు నేతితో దీపం పెట్టినట్టయితేనే అది మనకి మరింత విశిష్టత కలిగి ఉంటుంది. కనుక ఆవు నేతితో దీపం పెట్టడం అనేది అవశ్యం. ఇక ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే గనక సుబ్రహ్మణ్య స్వామివి, తర్వాత మరి సూర్య భగవానుడివి అష్టోత్తర నామాలు పఠిస్తూ అక్షింతలతో పూజ చేయటం అనేది ఒకటి. తర్వాత ఈ అక్షింతల్ని మనం చందనంతో అంటే సాధారణంగా మనం పసుపుతో చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు ఈ అక్షింతల్ని మనం చందనంతో తయారు చేసుకున్నట్టు అంటే చందనం పౌడర్ కలిపి ఈ అక్షింతలను గనక చేసుకున్నట్టయితే గనక అవి ఈరోజు మనకి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ యొక్క దేవతల యొక్క ఆరాధనలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడి కోసం ఇవి బాగా వినియోగింపబడటం అనేది కూడా జరుగుతుంది. ఆ రకంగా మనం చేయటం అనేది అవసరం. ఇంకా ఇప్పుడు మనం పఠించవలసింది ఏదైనా సరే మంత్రం అనేది గనక ఉంటే, ఆ మంత్రం ఏంటి అంటే గనక ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే స్వహ. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే స్వహ. ఈ రకంగా మనము 51 సార్లు లేదా 108 సార్లు పఠించినట్టయితే గనక అది మనకి ఆ రోజు ఆ మంత్రానికి అమిత ఫలాన్నివ్వటం అనేది జరుగుతుంది. ఇక ఈ రోజు నుంచి మొదలెట్టి ఇలా కనీసం ఒక 6 ఆదివారాలు లేదా 6 మంగళవారాలు కొనసాగించటం అనేది అవసరం. ఇక మరి ప్రసాదంగా ఏది పెట్టాలి అంటే గనక, ప్రసాదంగా మనం ఏదైనా సరే గోధుమలతో తయారు చేసిన వంటకాన్ని ఏదైనా సరే మనం ఈరోజు నివేదన చేయటం అనేది అవసరం. అది కూడా వీలు కాకపోతే గనక కొద్దిగా అన్నం, పప్పు, నెయ్య వేసి నివేదన చేసినా కూడా అది కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఈ రకంగా మనం 6 ఆదివారాలైనా చేయొచ్చు, 6 మంగళవారాలైనా చేసుకోవచ్చు. ఓపికుంటే గనక 2 వారాలు కూడా చేసుకోవచ్చు. అంటే ఆదివారము చేసుకోవచ్చు, మంగళవారం కూడా చేసుకోవచ్చు.
లేదు కుదరదు అనుకుంటే కనీసం ఏదైనా సరే ఒక వారం ఆదివారం గాని, మంగళవారం గాని చేసుకోవచ్చు. సరే ఒకవేళ ఆ మంత్రం మనకి కుదరదు అనుకుంటే గనక ఇక్కడ అప్పుడప్పుడు మనం ప్రత్యామ్నాయంగా కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పుకోవటం అనేది ఉంటుంది. ఇక్కడ ఈరోజు చెప్పే స్విచ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు తూర్పులో కూర్చుని గాని, లేదా దక్షిణంలో గాని కూర్చుని మన యొక్క ఎడమ చెయ్యి ఏదైతే ఉంటుందో, ఆ ఎడమ చేతి ఉంగరం వేలు కింద మన ఎరుపు ఇంకు పెన్నుతో అంటే రెడ్ కలర్ ఇంక్ ఉండాలి. ఆ రెడ్ ఇంక్ కలర్‌తో 3 ఆరులు వేసుకోవాలిక్కడ. ఈ యొక్క ఏదైతే మొదళ్ళుంటాయో, ఈ మొదల దగ్గర 3 ఆరులేసుకోవాలి. 3 ఆరులేసుకొని కోరల్, 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 కోరల్ అలా 51 సార్లు చదువుకోవాలి. ఈ రకంగా చేసినట్టయితే గనక మనకి ఏదైతే కొంతమంది బాధపడుతుంటారు. ఏ శాపం తగులుకుందో, ఏ కర్మ తగులుకుందో, మేము ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము, ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నాము, నోటికొచ్చేది నోటికి అందటం లేదు, మరి చేతికి రావాల్సింది చేతికి దక్కటం లేదు, చేతికొచ్చింది ఎలా పోతుందో మాకు అర్థం కావట్లేదు. ఇలా ప్రతి జీవితంలో ఎవరైతే ఈ రకమైన బాధలు పడుతున్నారో, ఏ రకంగా ఏ ఇబ్బందులతో మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతున్నారో పదే పదే, అలాంటి వారి బాధల్ని పటాపంచలు చేయటం కోసం ఇది చాలా చక్కటి పరిహారం. ఇది మరి ఎంతోమంది ఆచరించి కూడా ప్రయోజనాన్ని పొందిన అనుభవజ్ఞులు చెప్పిన పరిహారం. కనుక మీరు కూడా పాటించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో వెంటాడుతున్న సమస్యల నుంచి బయటికి రావటం అనేదైతే జరుగుతుంది.